మీరు మీరు ఎలాంటి పని చేయలేకపోయానని ఒక బాధ మీలో స్పష్టంగా కనబడుతున్నట్టుంది కదా. డెఫినెట్గా ఇప్పుడు అందరూ ప్రజలకి నేను దీని ద్వారా మీ ప్రశ్న ద్వారా నిజంగా కూడా ఒక అపోహలు తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయపరమైన చర్చ, పార్టీ మార్పు, రాజకీయాల మార్పు ఇదంతా కూడా చర్చిద్దాం అనుకున్నాం. కానీ మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అనేది మనం పెట్టిన తర్వాత ఏం కావాలి? ఇంకా చెప్పాలంటే అసలు ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఎక్కడ లేకుండే నన్ను చైర్మన్ అయినప్పుడు. దాన్ని నేను సృష్టించిన, దాని రిజిస్ట్రేషన్ వర్క్ కానీ, దాని ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ కానీ, అధికారులను పట్టుకొని దాన్ని కంపెనీస్ యాక్ట్ కింద పెట్టడం, ఆ కంపెనీస్ యాక్ట్కి ఆనాడున్న అధికారులు ఏది పాన్ కార్డులు అవి ఇవ్వడానికి ఇబ్బంది పడడం, దాన్ని ఏదో రకంగా ఒక లాయర్గా నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన. రూపాయి లేకపోయినా నా దగ్గర వచ్చిన వాళ్ళకి నీళ్లు పోసి, ఛాయ్ పోసి, భోజనం పెట్టి, కుల సంఘాల పెద్ద మనుషులు ఏంటంటే సొసైటీలో పెద్ద మనుషులు, వాళ్ళు రాగానే అన్న అని చెప్పి కూర్చోబెట్టడం, ఇంత ఛాయ్ దాపియడం. ఇవాళ లోన్ ఇవ్వనప్పుడు ఛాయ్ అన్న దాపాలి కదా. ఇంత వారికి ఏ రకమైనటువంటి బడ్జెట్ లేనప్పుడు ఇంత అన్నమైనా పెట్టి పంపాలని ఆ రకంగా అది నెట్టుకొచ్చిన తప్ప ఆ 3 ఏళ్ళు కూడా 2 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 1 సంవత్సరం జీవోకి ఎంబడిపడి మళ్ళీ ఆ జీవో తీసుకొచ్చుకొని దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేసరికి నేను ముసలాయిన అయినా. అసలు దాంట్లో ₹1 బడ్జెట్ కూడా మాకు వయా మీడియా మా ద్వారానే పోదు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతుందో ఏం తెలియదు. సో దాంట్లో ఓన్లీ మేము అసలు మాకు చెక్ పవరే లేదు. నా సంతకం చైర్మన్గా ఏ కాగితం మీద మాకు సంతకాలే ఉండేయాడ. నిమిత్త మాత్రులాగా మీరు ఇదే సందర్భంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు. అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు. మీరు బీజేపీ పార్టీ చూడడానికి ప్రధాన కారణం ఏంది? మీరు మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి ఒక లీడర్గా మీరు కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు చాలా ఛానల్స్ అయితే కనబడతా ఉన్నాయి ఉద్యమ కాలం నుంచి. అసలు బీజేపీ వైపుకు పోవడానికి కారణం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏమో బీజేపీని మొత్తం బొందబెట్టాలని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటుంది, ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా శ్రీను, చక్కటి ప్రశ్న వేశారు. నేను పైరవికారణ అయితే కాంగ్రెస్లోకి పోవాలి, నేను అవకాశవాదిని అయితే కాంగ్రెస్కి పోవాలి, లేదు నా పార్టీ మీద పదవులు దక్కలేదు అనే ఒక ఓన్లీ ఆ దుగ్ధనే ఉంటే నేను కాంగ్రెస్ వైపు పోవాలి. నేను ఇక్కడ ఒక సిద్ధాంత పరంగా ఏంటంటే ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అని గొంతు చించుకొని రాష్ట్రం అంతా తిరిగి మాట్లాడుకున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాజ్యాధికారంలోకి రావట్లేదు అనే ఒక బీసీ సంఘం నాయకుడిగా లేదా రాష్ట్రాల బీసీ చైర్మన్గా లేకపోతే రాష్ట్రం అంతా తిరిగి చెప్తా ఉన్నాను. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి, బీసీలు ఎక్కడ నిలబడ్డా ఏ పార్టీ నుండి నిలబడ్డా గెలిపియాలని ఒక స్లోగన్ ఇచ్చినాం. ఇప్పుడు నాకు ఒక అగ్ని పరీక్ష, మల్కాజ్గిరి, భువనగిరి ఉదాహరణకు తీసుకుందాం. ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ నియమించిన క్యాండిడేట్ ఏమో మొన్న నెల కింద పార్టీ మారినటువంటి వ్యక్తి అవకాశవాది, మరి ఆయనని ఎంపీ సీట్ ఇస్తేవి. ఇప్పుడు ఆయన ఉద్యమకారుడు కాదు, నా బీసీ కాదు. పోని పార్టీలో సుదీర్ఘకాలం ఏమన్నా మాతో పాటు సహచర్యం పనిచేసిండా అంటే అది లేదు. మరి ఎందుకు ఇచ్చినావు? డబ్బులు ఉన్నాయని ఇచ్చినావా, ఏమిన్నాయని ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకారుడు కాదు, నా బీసీ కాదు. ఇప్పుడు నేను ఈటెల రాజేందర్ గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమకారుడిగా పోరాడి ఉద్యమకారులకు అనేక మంది తన ఇంటికి పోతే ఇంత ధైర్యం చెప్పి ఇంత బువ్వబెట్టి పంపిన ఆయన. మరి ఒకవైపు ఒక బీసీ బూర నరసయ్య గౌడు ఒక ఉద్యమకారుడు, ఒక డాక్టరు, ఒక బీసీ. మరి ఉద్యమకారుడు బీసీలకు నేను సపోర్ట్ చేయాలా, లేకపోతే అవకాశవాద దొంగలకు పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పి నేను వాళ్ళెంబడి తిరగాల? నేను ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? సో కాబట్టి ఈరోజు ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ ఉద్యమకారుడు, అదే రకంగా సీతారాం నాయక్ ప్రొఫెసర్ ఒక ఉద్యమ నాయకుడు, బీజేపీ పార్టీ ఈరోజు టికెట్ ఇచ్చింది. బీజేపీ ఏమో ఉద్యమకారులను ఓన్ చేసుకుంటా ఉంది, బీజేపీ ఏమో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ బీసీ నాయకులకు టికెట్లు ఇస్తూ ఉంది. ఒకవైపు ఏమో బీసీ రాష్ట్ర ముఖ్యమంత్రినే బీసీ పదవి ఇస్తాను, బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటుంది. ఇయ్యడమే కాదు, వివిధ రాష్ట్రాలలో బీసీలను ముఖ్యమంత్రులుగా చేసి ఆచరిస్తూ ఉంది. మరి ఇంత సన్నివేశం ఉన్నటువంటి వేదికల్లో నేను ఉండాలా? లేదు పేరు చెప్పి బీసీలను మోసం చేసి ఎన్నడన్నా బీఆర్ఎస్ పార్టీతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? ఎమ్మెల్యేలే కాలేకపోతున్నాం. ఎంత దుర్మార్గం అండి. మీరు చూసినారా మీడియాలో ఉండి టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో నన్ను లేపి ఎమ్మెల్సీ ఇస్తా అని, నన్ను ఎన్నిసార్లు లేపి వారు తాడూరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినారు. మరి ఇచ్చినావా? మాట మీద నిలబెట్టుకున్నావా? అందుకే కేసీఆర్ గారు మాట ఇస్తే మాట మీద నిలబడేటటువంటి తత్వం ప్రజలకి పోకుండా వేరే తీరుగా పోతోంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి ఇస్తా అంటిరి, ఎరువులు ఉచిత ఎరువులు అంటిరి, లేదా నాయ బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ అంటిరి, కుమ్మరోళ్ళకు ఒక ఎమ్మెల్సీ అంటిరి, పద్మశాలీలకు ఒకటి అంటిరి. మరి ఇలా ఏది కూడా మీరు చేయట్లేదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒకటే విన్నపం ఏంటిదంటే, ఆ రోజు ఆనాటి దశరథుడి యొక్క మాట భరతుడిని ఇది రాజ్యాభిక మా రాజును చేస్తా అని మాట ఇచ్చినారు కైకేయికి. ఈనాటి దశరథుడు
కేసీఆర్ గారు మరి ప్రజలకు ఏం మాట ఇచ్చినారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, కుమ్మరోళ్ళని కూడా చట్టసభలకు తీసుకొస్తా అన్నాడు, నాయ బ్రాహ్మణులను తీసుకొస్తా అన్నాడు, బహిరంగంగా పద్మశాలీలను తీసుకొస్తా అన్నాడు, ఇటువంటి చట్టసభలో ప్రాతినిధ్యం లేని కులాలకు ఇస్తా అన్నాడు. ఆ నామినేటెడ్ గవర్నర్ కోటా సీట్లు కూడా మీరు ఉన్నత వర్గాలకు, పెట్టుబడిదారులకు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నోళ్ళకి, ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నోళ్ళకి ఇస్తేవి. మరి ఇచ్చేటప్పుడు రాముడిగా, తారక రాముడిగా నీ బాధ్యత ఏంటి? తండ్రి మాట నిలబెట్టడానికి, తండ్రి ఆశయాలు నిలబెట్టడానికి కొంత త్యాగం చేయి. ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో ఇవాళ బీసీని చేయండి.